ఆఫీసర్స్ అగేన్స్ట్ గా ఉంటుంది అని, అది కరెక్ట్ కాదు. సెక్రటేరియట్ లో కూడా జియోస్ ఇంతకుముందు ఆఫ్లైన్ చేసేది, అప్పుడు పక్క డిపార్ట్మెంట్ ఏ జియో ఇచ్చారో ఈ డిపార్ట్మెంట్ తెలియదు. సో నేను ఏదైనా ఇంటర్ డిపార్ట్మెంట్ పాలసీ చేయాలని, ఒక జియో డ్రాఫ్ట్ చేయాలనుకుంటే కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి, పాత జియోస్ ఎతకాలంటే కూడా దొరకదు. మనం ఒకటే సెక్రటేరియట్ బిల్డింగ్ లో కూర్చుంటామో ఉండదు. ఇప్పుడు అట్లా లేదు, ఆల్ డిపార్ట్మెంట్ జియోస్ డిపార్ట్మెంట్ వారికి అప్లోడ్ అయి ఉన్నాయి. జస్ట్ మనం ఏదో ఒకటి టైప్ చేసి దీని గురించి క్లారిఫికేషన్ తీసుకోవాలి, రూల్ క్వశ్చన్ తీసుకోవాలి కూడా టైప్ చేస్తే వచ్చేస్తుంది, ఆ కంటెంట్ ఉన్నవన్నీ వచ్చేస్తుంది. సో ఈ ఆఫీసెస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం కూడా ఇమీడియట్లీ ఏదైనా తెలుసుకోవాలి అనేటప్పుడు మనకి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. బికాస్ మనం అందరూ చాలా కంపార్ట్మెంటలైజ్ అయి ఉన్నాం, డిపార్ట్మెంటలైజ్ అయ్యి ఉన్నాం. సో ఇఫ్ వీ నీడ్ క్రాస్ డిపార్ట్మెంటల్ లర్నింగ్, సో పక్క డిపార్ట్మెంట్ గురించి మనం ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకోవాలి, మన డెసిషన్స్ లో కూడా ఇది చేయడానికి అట్లా ఉన్నప్పుడు దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. So let us go about with a very positive mindset and ensure that we try to do maximum suo motu disclosure so that the burden on you comes down, the burden on the citizenry comes down, and we move towards a very progressive and transparent kind of administration. So I thank you one and all and wish you all the very best, and I thank Shankar Naik garu for taking this initiative and having come down all the way to come for organizing this. So now I cede the floor to him for further presentation, and I'd like you all to excuse me since I have further programs lined up. I'll leave it, but Shankar Naik garu ఉంటారు, ఆయన చెప్పేదని కూడా చాలా డీటెయిల్ గా మీరు నోట్ చేసుకుంటూ ఫాలో కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.